శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. భుక్లరా వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకుంటున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య పర్వాలనే 9 పర్వాలు పూర్తి చేశాం. 18 పర్వాల్లో 9 పర్వాలు పూర్తి చేసి 10వదైన సౌప్తిక పర్వంలో 5 అధ్యాయాలు పూర్తి చేసి 6వ అధ్యాయంలోని 12వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 13వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సాత్తమహచ్చ దీప్తాగ్ర రథశక్తిరధీర్యత యుగాంతే సూర్యమహచ్చ మహోల్కేన దివచ్యుత. ప్రళయకాలంలో ఆకాశం నుండి జారుతున్న పెద్ద తోక చుక్క సూర్యుడికి తగిలి శిథిలమైనట్లుగా ప్రజ్వలిస్తున్న కొనలతో ఆ భూతాన్ని తాకిన ఆ రథశక్తి బద్దలైపోయింది. అతహే మత్సురం దివ్యం ఖడ్గమాకాశవర్చసం కోశా సముద్భబర్హాసు బిలాద్దీప్తమివోరగం. ఆ తర్వాత ఆకాశంలాగా నిర్మలంగా ప్రకాశిస్తున్న బంగారు పిడిగల దివ్య ఖడ్గాన్ని మండిపడే పామును పుట్టలో నుండి లాగినట్టు వర నుండి బయటికి తీశాడు అశ్వత్థామ. తతః ఖడ్గవరం ధీమాన్ భూతాయ ప్రాహిణోత్తదా స తదా సాధ్య భూతం వై బిలన్నకులవద్యయో. ఆ తర్వాత ఆ కత్తిని ఆ ప్రాణిపైకి విసిరాడు. అది ఆ భూతాన్ని తాకి ముంగిస బిలంలోకి దూరినట్లుగా అతని శరీరంలోకి వెళ్ళిపోయింది. తతః స కుపితో ద్రౌణి ఇంద్రకేతునిభాం గదాం జ్వలంతిం ప్రాహిణో తస్మై భూతం తామసి జాగ్రవత్. దాంతో కోపించిన అశ్వత్థామ ఇంద్రధ్వజంలాగా ప్రకాశిస్తూ ప్రజ్వలిస్తున్న గదను అతను పైకి విసిరాడు. ఆ ప్రాణి దాన్ని కూడా మింగేశాడు. తతః సర్వాయుధ భావే వీక్షమానస్తతస్తతః అపశ్యత్ కృతమాకాశం అనాకాశం జనార్దనై. ఆయుధాలన్నీ అయిపోయాయి. అప్పుడు అశ్వత్థామ అటు ఇటు చూశాడు. ఆకాశం అంతా ఎక్కడ చూసినా జనార్దనులే కనిపిస్తున్నారు. అసలు ఆకాశమే కనిపించలేదు. తదద్భుతతమం దృష్ట్వా ద్రోణపుత్రో నిరాయుధ అబ్రవీదతి సంతప్తాం కృపవాక్యమనుస్మరన్. నిరాయుధుడైన ఆ ద్రోణపుత్రుడైన అశ్వత్థామ మరీ అద్భుతమైన ఆ దృశ్యాన్ని చూసి తీవ్రంగా దుఃఖించి కృపుని యొక్క మాటల్ని తలచుకుంటూ ఇలా అనుకున్నాడు. బ్రువతామ ప్రియం పద్యం సుహృదం సుహృదాం న శృణోతి సోచత్యా పదం ప్రాప్య యదాహమతి వచ్చతౌ. అప్రియమైనా సరే హితాన్ని చెప్తున్న మిత్రుల మాటలను విననివాడు ఆపదల్లో పడి నాలాగా విచారిస్తాడు. నేను కృతవర్మల మాటలను ఉల్లంఘించాను. శాస్త్రదృష్టా న విద్వాన్ యః సమతీత్య జిఘాంసతి స పదః ప్రచ్యుతో ధర్మాత్ కుపదే ప్రతిహన్యతే. శాస్త్రజ్ఞుల యొక్క మాటలను అతిక్రమించి ఇతరులను హింసించదలిచిన మూర్ఖుడు ధర్మ మార్గ భ్రష్టుడైపోతాడు. పెడతోను పట్టి దెబ్బతింటాడు. గోబ్రాహ్మణ నృప స్త్రీషు సఖ్యుర్మాతుర్గురోస్తదా హీన ప్రాణజడాంధేషు సుప్త భూతోద్ధితేషు చ మత్తోన్మత్త ప్రమత్తేషు నశస్త్రాని చ పాతయేత్. గోవులపై, బ్రాహ్మణులపై, స్త్రీలపై, మిత్రులపై, తల్లిపై, గురువుపై, బలం లేనివాడిపై, జడుడిపై, అంధునిపై, నిద్రిస్తున్న వాడిపై, బెదిరిపోయిన వాడిపై, మత్తులో ఉన్నవాడిపై, ఉన్మత్తుడిపై ఆయుధాలు ప్రయోగించరాదని శాస్త్రం చెబుతున్నది. అటువంటి నేను
మా మామయ్య కృపాచార్యులు చెప్తున్నా వినకుండా ఇలా నిద్రపోయే వాళ్ళని చంపడానికి వచ్చాను. ఇచ్చేవం గురుభి పూర్వోపదిష్టం నృడాం సదా సోహముక్రమ్య వంధానాం శాస్త్రదిష్టం సనాతనం అమార్గేణ ఇవ మారభ్య ఘోరామాపదమాపద. ఈ విధంగా పెద్దలు గతంలోనే అన్ని వేళలా పాటించవలసిన నీతిని ఆదేశించారు. నేను మాత్రం శాస్త్రోల్లంఘన చేశాను, భయంకరమైన ఆపదలో పడ్డాను అనుకున్నాడు అశ్వత్థామ. తాం చాపదాం ఘోరతరాం ప్రవదంతి మనీషిణః యదుద్యమ్య మహత్కృత్యం భయాదపి నివర్తతే అశక్తశ్చైవ తత్కర్తుం కర్మశక్తి బలాది. మహాకార్యాన్ని ప్రారంభించి భయంతో వెనుతిరగడం, శక్తి ఇదిగో నా ఎదురుగుండా ఉన్న ఈ శక్తి బలంతో అశక్తుణ్ణి కావటం, ఇవి మరీ ఇబ్బంది పెట్టే ఆపదల్ని బుద్ధిమంతులు చెప్తారు. నహి దైవాద్గరీయో వై మానుష్యం కర్మ కజ్జతే మానుష్యం కుర్వత కర్మ ఇది దైవాన్న సిద్ధ్యతి సపద ప్రచ్యుతో ధర్మాత్ విపదం ప్రతిపద్యతే. మానుష కర్మ దైవ కర్మ కన్నా కూడా గొప్పది కాదు. మానవ ప్రయత్నంతో కర్మ చేస్తున్నప్పుడు దైవికంగా అది సిద్ధించకపోతే ఆ మనిషి ధర్మ మార్గాన్ని వీడి ఆపదలో పడతాడు. ప్రతిజ్ఞానం హవిజ్ఞానం ప్రవదంతి మనీషిణః యదారభ్య క్రియాంకాంచిత్ భయాదిహ నివర్తతే. పనిని ప్రారంభించి భయంతో వెనుకంజ వేసినట్లయితే ఆ ప్రతిజ్ఞను అజ్ఞానంగానే భావిస్తారు పండితులు. తదిదం దుష్ప్రణీతేన భయం మాం సంపస్థితం నహి ద్రోణ సుతః సంఖ్యే నివర్తైతే కథంచన ఇదంచ సుమహద్భూతం దైవదండమిభోజ్యతం. ఇప్పుడు నా దుష్కృత్యం వల్లనే నాకు ఈ భయం కలుగుతున్నది. ద్రోణుని కొడుకు యుద్ధంలో ఎన్నడూ వెనుజరగడు. ఈ మహాభూతం ఎత్తిన దైవదండంలాగా నా దారికి అడ్డు నిలిచింది. నా చైదభిజానామి చింతయన్నపి సర్వదా ధ్రువం ఏ యమధర్మే మే ప్రభుత్వా కలుషాంకి తస్యాఫలమిదం ఘోరం ప్రతిఘాతాయ కల్పతే ఇదం దైవహితం దైవవిహితం మమ సంఖ్యే నివర్తనం. ఏ విధంగా ఆలోచించినా ఈ ప్రాణి ఎవరో తెలియటంలే. నా కలుషమతి అధర్మ మార్గంలో నడిచింది, అభిమానం లేదు. దాని ఫలితంగా దాన్ని ఆపడానికే ఈ భీకర పరిణామం జరిగింది. నాణ్యత్ర దైవాదుద్యంతం ఇహ శక్యం కథంచన సోహమధ్య మహాదేవం ప్రపంచే శరణం విభుం దైవదండమిమం ఘోరం సైమేనాశేష్యతి. దైవానుకూలత ఉంటే తప్ప మరొక రీతిగా నేను ఇప్పుడు మరలా ఉద్యమించలేను. కాబట్టి నేను ఇప్పుడు సమర్థులైన మహాదేవుడి యొక్క శరణు కోరుతాను. ఆయనే ఈ భీకర దైవదండాన్ని నాశనం చేస్తాడు. కపర్ధినం దేవదేవం ఉమాపతి మనామయం కపాలమాలినం రుద్రం భగనేత్రహరం హరం సహి దేవోచ్చగా దేవాన్ తపసా విక్రమేణ చ తస్మా శరణమభ్యేమ గిరిశం సులపాణ్యం. శంకరుడు తన తపస్సుతో పరాక్రమంతో దేవతలందరినీ మించిపోయినవాడు. కాబట్టి ఆ కపర్దిని, ఆ దేవదేవుణ్ణి, ఆ ఉమాపతిని, ఆ అనామయుణ్ణి, ఆ కపాలమాలిని, ఆ రుద్రుణ్ణి, ఆ భగనేత్ర వినాశకుణ్ణి, ఆ శూలపాణిని, గిరీశుని శరణు కోరుతున్నాను. ఇది శ్రీ మహాభారతే సౌప్తిక పర్వణి ద్రౌణి చింతాయాం షష్ఠోధ్యాయ. ఇది మహాభారత ఇతిహాసంలోని సౌప్తిక పర్వంలోని 6వ అధ్యాయం. రేపు 7వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణము. సాయి కృష్ణార్పణము.